శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి గెలుపు కోసం తన కుమార్తె భగ్గు అర్చన ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణంలోని ఇంటింటికి తిరుగుతూ రమణమూర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, టీడీపీ సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఉమ్మడి కూటమితోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు. కూటమిని గెలిపిస్తే యువతకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, మహిళలకి మంచి తోడ్పాటు పథకాలు సాధ్యమని తెలిపారు. రానున్న మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నరసన్నపేట నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా తన తండ్రి భగ్గు రమణమూర్తి, ఎంపీ అభ్యర్థిగా కింజారపు రామ్మోహన్ నాయుడు బరిలో ఉన్నారని వారిని గెలిపించాలని కోరారు. నా పేరు అర్చన బగ్గు. నేను నరసన్నపేట నియోజకవర్గం నుంచి. ఇప్పుడు బగ్గు రమణమూర్తి గారు మా తండ్రి గారు, ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చుంటున్నారు. ఈ వచ్చే ఎన్నికల్లో మే 13న జరగనున్న ఎన్నికల్లో బగ్గు రమణమూర్తి గారికి, అలాగే ఎంపీగా నిల్చుంటున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. అన్నగారు ఈ నియోజకవర్గానికి చాలా చేయాలి అని అనుకున్నారు. అలానే 2014 నుంచి 2019 వరకు మన వనిత మండలం బ్రిడ్జ్ కానీ, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అలాగే బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ, ఇవన్నీ సగంలో సుమారుగా 70% వరకు పూర్తయి మిగిలిపోయి ఉన్నాయి. ఆయన ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో 2024లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఇవన్నీ పూర్తి చేసి నరసన్నపేటని ఒక అభివృద్ధి పీఠం పైన నిల్చోపెడతారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనకి సూపర్ 6 పథకాలు పెట్టారండి. అది ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా బెనిఫిట్ చేసే పథకాలు. మహాశక్తి కిందన ప్రతి ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం కిందన 15,000 ప్రతి బిడ్డకి సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ఉచిత బస్సు మీద ప్రయాణించవచ్చు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు. ముఖ్యంగా ఇదంతా సంక్షేమ పథకాల వైపే కాకుండా అభివృద్ధి వైపు కూడా నడిపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. తిరుగుతున్నానండి. నాన్నగారికి అసలు చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ కూటమి అభ్యర్థి అయిన బగ్గు రమణమూర్తి గారే రావాలని ప్రతి మహిళ, అలానే ప్రతి యువకులు అందరూ కూడా కోరుకుంటున్నారు. అత్యధిక మెజారిటీతో గెలుస్తారనే నమ్మకం నాకుంది.